హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. ఈవినింగ్ స్నాక్స్లోకి వేడివేడిగా తినడానికి ఎంతో రుచిగా ఉండే పెసర పునుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి. ఒక గిన్నె తీసుకుని 1 కప్పు పెసరపప్పుని శుభ్రంగా కడుక్కుని నీళ్ళల్లో వేసి 2 గంటల పాటు నానబెట్టుకుని తీసుకోవాలి. 2 గంటలు నానిన పెసరపప్పుని నీళ్ళన్నీ వంపేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకుని 1 లేదా 2 చెంచాల నీళ్లు మాత్రమే వేసుకుని గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇది గ్రైండ్ చేసేటప్పుడు అసలు ఎక్కువ నీళ్ళు అవసరం పడవండి. 1 లేదా 2 చెంచాల నీళ్ళు మాత్రమే వేయాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 ఇంచుల అల్లం ముక్కను కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఈ పునుగులకి అల్లం చాలా రుచిగా ఉంటుంది. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇవన్నీ కూడా బాగా పిండిలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. అసలు నీళ్లు వేయకూడదండి. చూడండి, పునుగుల్లాగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. దీంట్లో వంట సోడా వేయాల్సిన అవసరం లేదు. ఇవి చక్కగా గుల్లగా మెత్తగా వస్తాయి. ఇలా తయారైన పిండిని వేడివేడి నూనెలో వేసుకుని పునుగుల్లాగా మనం రెగ్యులర్గా ఎలా వేస్తామో అదేవిధంగా పునుగుల్లాగా వేసేసుకోవాలి. ఇవి పునుగుల్లా వేసేసిన తర్వాత వెంటనే గరిటె పెట్టి టర్న్ చేయకుండా అవి అడుగు భాగం కాస్త వేగి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత నిదానంగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వేయించుకుంటే పిండి మధ్యలో కూడా బాగా వేగి లోపల వరకు కూడా పచ్చిగా లేకుండా చక్కగా వేగి మంచి టేస్ట్గా ఉంటాయి. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. 2 వైపులా టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగతా పిండిని కూడా ఇదే విధంగా పునుగుల్లాగా వేసుకుని నిదానంగా వేయించుకుని తీసుకుంటే మనకి మంచి టేస్ట్ తోటి పెసర పునుగులు తయారైపోయండి. వీటిని అల్లం చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. పెసర పునుగులు పెసరపప్పు కమ్మగా ఉంటుంది కదా, అల్లం చట్నీతో అయితే టేస్టీగా ఉంటాయి. దీనికి పిండి మిక్సీ జార్లో కంటే గ్రైండర్లో వేసుకుంటే ఇంకా గుల్లగా వస్తాయి. ఈ పునుగులు మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయో నాకు తెలియచేయండి. సిరి ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి.